మన భూమి మీద నుంచి చంద్రమండలంలోకి వెళ్ళిన రోవర్సు అవైనా తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి. కానీ మన వెహికల్స్ రోడ్డు మీదకి వెళ్తే క్షేమంగా వస్తాయో రావో అనేది చెప్పడం కష్టమే. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా పొంచి ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పల్లెటూర్లలో ప్రజలు పోలీసులకి ఒక విజ్ఞప్తి చేశారు. అదేంటంటే వెహికల్కి ఉన్న ఎల్ఈడి లైట్స్ తక్షణమే తొలగించమని పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి మీద వెళ్ళడానికి అయితే ఎల్ఈడి లైట్స్ సూట్ అవుతాయి. ఎందుకంటే రెండు వైపులా లైన్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో ఒక డివైడర్ ఉంటుంది కాబట్టి ఎల్ఈడి లైట్స్ అనేవి సూట్ అవుతాయి. కానీ పల్లెటూర్లలో ఎల్ఈడి లైట్స్ అనేవి సూట్ కావు. ముందర ఏ వెహికల్ వస్తుందో చెప్పడం కష్టం. చాలామంది ఆటోలు, మోటార్ సైకిళ్ళు మధ్యలో లైట్ పెట్టడమే కాదు, పక్కన కూడా మొత్తం 3 లైట్లు వరుసగా ఇట్లా పెట్టుకోవడం వల్ల అవి కూడా ఎల్ఈడి లైట్స్ అవ్వడం వల్ల ఎదురు వచ్చే ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అది భారీ వెహికలా లేకపోతే చిన్న వెహికలా ఏంటి అనేది చెప్పడం కష్టమవుతుంది. ప్లస్ పల్లెటూర్లలో మనందరికీ తెలిసిందే చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్. పైగా గుంతలు ఎక్కడున్నాయో, చెట్లు ఎక్కడున్నాయో, పొదలు ఎక్కడున్నాయో, ముళ్ళ కంపలు ఎక్కడున్నాయో అసలు తెలియడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సో ఆ వెహికల్ భారీ వెహికల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పక్కన ఇట్లా రోడ్డు పక్కన పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఎల్ఈడి లైట్స్ తొలగిస్తే ఆ ప్రమాదాల నుంచి గట్టెక్కచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే ఎల్ఈడి లైట్స్ మోటార్ సైకిల్స్కున్న, ఆటోస్కున్న, వేటికున్నా కూడా ఎల్ఈడి లైట్స్ తొలగిస్తే పల్లెటూర్లలో చాలా సేఫ్గా ఈ ప్రమాదాలని అరికట్టచ్చు అని చెప్పి ప్రజలు పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నారు.